ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మించియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 37వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం. సామ్స్ 37 వర్స్ 34లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇంతవరకు ఏదో ఒక చిన్న కోరిక నీలో ఉండిపోయింది. కొంచెము జాగా, కొంత భూమిని నేను కొనగలనా, లేదా నేను స్వాధీనపరచుకోగలనా, మరి కొంత జాగా కొనాలంటే, కొంత ల్యాండ్ కొనాలంటే, కొంత పొలం కొనాలంటే డబ్బులు ఉండాలి కదా. మనకు ఎక్కడ వస్తాయి, మన బ్రతుకు ఏంటి, మన స్థలం ఏంటి, మన స్థానం ఏంటి, మన విధానం ఏంటి అని అనుకుంటున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవి కొనగలిగే స్థితి దేవుడు ఫస్ట్ నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎలాగంటే నువ్వు ఎలాగున్నావో, ఏం చేస్తున్నావో అన్నిటికంటే గొప్ప కృప ద్వారా నీవు ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతావు. దేవుడు నీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఇంతవరకు కష్టపడి దాచుకున్న ధనము ఏదో పని నిమిత్తం, ఏదో రోగానికో, లేదా ఎవరో ఒకరు మంచి మాటలు చెప్పి పట్టుకెళ్ళిపోవటం రకరకాలు అయిపోయింది. ఇక మీదట నీ ధనము నీ దగ్గర నిలబడుతుంది. నువ్వు ఊహించని ధనము కూడా నీ దగ్గరికి వస్తుంది. ఆశ్చర్యకరంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఇక మీదట ఫైనాన్షియల్గా నువ్వు బ్లెస్ అవుతావు. నాకు ఆర్థికంగా నాకు దీవెన కావాలి, నన్ను దీవించు, నాకు డబ్బులు కావాలి, ఇవి కాదు నాకు డబ్బులు కావాలి, నా అప్పులు తీరిపోవాలని అంటున్నావు కదా. డబ్బులే దేవుడు ఇస్తున్నాడు ఈ దినము. ఎందుకంటే ఆయన నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన హెచ్చిస్తేనే మనం గొప్పవాళ్ళం అవ్వగలం. కానీ మనం ఎంత కష్టపడి హెచ్చింపులోకి వెళ్దామన్నా మన వల్ల కాదు. అందుకని దేవుడి దినం నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటంటే, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. నువ్వు హైట్ అంటే పైకి లెగిసిపోవటం ఎలాగంటే ఫైనాన్షియల్గా చాలా నలుగుతున్నావు కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నిన్ను పైకి హెచ్చిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు అంటే, నీ ధనము భూమిని కొనటానికి ఇన్వెస్ట్ చేస్తావు. అది ఇల్లు అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేకపోతే ఎస్టేట్స్ అవ్వచ్చు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు. ఏదైనా సరే నీ కష్టార్జితం వ్యర్థముగా పోకుండా, ఎవరి చేతిలో పెట్టి మోసపోకుండా నీవు భూమిని స్వతంత్రించుకుంటావు. బహుశా ఏదైనా ఆలోచన ఉందా, లేకపోతే పక్కన కలుస్తుందా కలవదా అని అనుకుంటున్నావా, లేకపోతే అది వస్తుంది ఇది వస్తుందా అని అనుకుంటున్నావా? ఆల్రెడీ దేవుడు నీకు మాట ఇచ్చాడు. ఈ దినము దాన్ని నెరవేర్పుకి శుభము పలుకుతూ ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే భూమిని స్వతంత్రించుకుంటావు. ఇది కలిస్తే బాగుండు, ఇలా కలిస్తే బాగుండు, ఇది మనకు కాకుండా ఎవరికైనా వెళ్తే ఇబ్బంది అయిపోతుంది అని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు. కృప ద్వారా భూమిని స్వతంత్రించుకుంటావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరి బెత్లెహేములో పశుల పాకలో యేసు ప్రభు వారు జన్మించారు. ఈరోజు మన వర్తమానం ఏంటంటే, పశుల పాకలో యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారు?
ఏంటి? పశువుల పాకలో యేసుప్రభు మేడలో జన్మించలేదు, మిద్ది మీద జన్మించలేదు. పశువుల పాకలో యేసుప్రభు వారు ఎందుకు జన్మించారు అంటే, పశువుల పాక ఒకసారి నేను ఈ మాట చెప్తే ఒకరు అన్నారు, పశువుల పాక అక్కడ ఇశ్రాయేలీలు చాలా నీట్గా ఉంచుతారు అన్నాడు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత వారు పశువుల పాక కూడా ఎంతో అందంగా, కాలంలో వారు బ్రతకటమే కష్టంగా ఉన్నటువంటి రోజులై. ప్రియులరా, పశువుల పాక ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ మన పశువుల పాక ఎలా ఉంటుంది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మొట్టమొదటిగా పశువుల పాక చిత్తడిగా ఉంటుంది. ఉదయాన్నే చూస్తే ఎలా ఉంటుంది? చిత్తడి అంటే యూరిన్ చేస్తుంది, పేడేస్తుంది, స్మెల్ ఉంటుంది, దోమలు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. పశువుల పాక ఉదయాన్నే మనం చూసినప్పుడు అదంతా కూడా పాడైనట్టుగా ఉంటుంది. ప్రియులరా, పశువుల పాక చిత్తడిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, పశువుల పాక ఎలా ఉంటుందంటే చిరాకుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చిరాకు. పశువుల పాక వెళ్తే ముక్కు మూసుకుని వెళ్తా, అబ్బా అన్నీ అక్కడే ఉంటాయి. ప్రియులరా, అయ్యో మనం ఇక్కడ యూరిన్ చేయకూడదు, ఇక్కడ టాయిలెట్ చేయకూడదు అని ఆయన తెలియవట్లకి పశువులై. చూడండి, పశువుల పాక చిత్తడిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, చిరాకుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చిరాకుగా ఉంటుంది. మూడవది, దుర్వాసనగా ఉంటుంది. అక్కడెందుకు జన్మించాడు అంటే, ప్రియులరా, పశువుల పాక పేదరికాన్ని సూచిస్తుంది. నాలుగో పాయింట్ ఏంటి? పేదరికం సూచిస్తుంది. మనం మంచి ఇల్లు కట్టుకుంటాం, పశువులకి ఎలాంటి ఇల్లు కడతాం మనం? కొంతమంది కడతారు, కొంతమంది మొత్తం ఎండకెండి వానకు తడుస్తూ ఉంటాయి పశువులు. ప్రియులరా, అంటే ఆత్మ సంబంధంగా కొన్ని కోణాల్లో మనం అర్థం చేసుకుంటే, పశువుల పాక లాంటి నీ బ్రతుకు, చిరాకుగా ఉన్న నీ బ్రతుకు, దుర్వాసన ఉన్న నీ బ్రతుకు, నా బ్రతుకు చిత్తడిగా ఎన్నో నష్టపోయి బ్రతుకంతా కూడా ఆవేదనతోటి మనసు చెదిరిపోయిన మనకి, మన జీవితమే, మన బ్రతుకే పశువుల పాకలో ఉండి ఊరి చివరిగా ఉన్న మనము, ద్వేషింపబడిన మనము అందరికీ ఆశీర్వాదంగా ఉండటానికి ఆ మహానుభావుడు ఆ పశువుల పాకలు పుట్టడం ద్వారా ఊరి చివరున్న ఆ పశువుల పాకే ప్రపంచానికి పుణ్యక్షేత్రంగా మారిపోయింది. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులో, నీ జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అయి ఉండవచ్చు, తెలుసో తెలియక పాపము చేసి ఉండవచ్చు, చెడిపోయి ఉండవచ్చు, బ్రతుకులో ఎన్నో కోల్పోయి ఉండవచ్చు. నా బ్రతుకు కూడా చెప్పుకోతగ్గ బ్రతుకు కాదు, నా బిడ్డ బ్రతుకు ఎలాగైపోయింది, నా బ్రత జీవితం ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది, అన్నిట్లో మేము ఓడిపోయాము, నా బ్రతుకులో శాంతి లేదు అని అనుకుంటున్నావు కదా. ఈ దినము, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దాన మాట ఏంటంటే, ఆయన చెడిపోయిన నీ జీవితంలో ఆయన ఉద్భవించుచున్నాడు. నీ బ్రతుకుని ఆశీర్వాదకరముగా తామర పుష్పంలాగా ఆయన దీవిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ కూడా ఎస్, ఈ వాగ్దానము నాకేనా అనుకున్న వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. చిత్తడి చిరాకు ఆత్మ మీకు తోడుండును గాక. హల్లెలూయా. డబ్బులు లేకపోతే మనం చూసేటప్పటికే చిరాకు వచ్చేస్తుంది. సంపాదన లేని భర్తను చూస్తే భార్యకి ఎలాగుంటుందో తెలుసండి? ఏ పని చేసి డబ్బులు తేటలేదు అనుకోండి, ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి పౌడర్ రాసుకుని 2-3 సిగరెట్లు కాలుస్తూ ఈదులో కూర్చుని సుత్తు కొడతా ఉన్నాడు అనుకోండి, లోపల భార్య పాలమ్మో నీళ్ళమ్మో కుటుంబాన్ని పోషిస్తుంది అనుకోండి, భర్తను చూసేప్పటికి ఏముంటుంది చెప్పరే? హలో, మీరందరూ చేసే పనిది. డబ్బులు తేకపోతే విలువ లేదడికి, అంతే. డబ్బులు తెస్తున్నాడు అనుకోండి,
పనికి వెళ్ళి వచ్చిన 500 జీతం పట్టుకొచ్చి ఏమే ఇదిగోనే అంటే మా ఆయన బంగారం అంటుంది, లేకపోతే చేయండి పని. ఇంకా నీవే వేస్ట్, అసలు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో అని మొదలెడుతుంది. ఏ సంబంధాలు ఆడు డబ్బులు తేనప్పుడల్లా నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో అంటుంది. చితక్కొట్టేయాలనిపించేది కదండి. ఒక భార్యని చూస్తే భర్త అంటే సంపాదన లేకపోతే, ఇన్కమ్ లేకపోతే, సరిగ్గా ప్రేమగా చూడకపోతే చిరాకు వచ్చేస్తుంది. మన భార్య భర్తల మధ్య మీకు ఇలాంటి సమస్యలుంటే మీ కుటుంబం గురించి మీ ఇంటి పక్కన వారు ఎంత చిరాకుగా చెప్పుకుంటారు. నీ జీవితం అప్పుల్లో మునిగిపోయావంటే, నీ జీవితంలో అనుకున్నవి జరగకుండా 10 మంది మీ ఇంటి మీదకి వచ్చి నిన్ను అవమానము చేస్తూ ఉంటుంటే, నీవు బ్రతుకుతున్న గ్రామమైనా, పల్లె అయినా, అపార్ట్మెంట్ అయినా, అది వీధైనా, గూడెమైనా, టౌన్ అయినా, ఒక చిన్న వార్డ్ అయినా, అందరూ కూడా ఉదయాన్నే నువ్వు లేచి రెడీ అవటానికి వీళ్ళకి ఏమీ తక్కువ లేదు. ఊరంతా అప్పులు చేసేసి వీళ్ళు సింగారించి తిరుగుతున్నారని చిరాకు పడి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ప్రియులరా, ఈ దినము పసులు పాకతో పోల్చబడిన మన బ్రతుకులో యేసు మన బ్రతుకులలో ఉద్భవించి ఉన్నాడు. యేసు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో చిరాకు ఆశీర్వాదంగా మారుతుంది. ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, వ్యాపారం లేదని ఏడుస్తున్నావేమో, వ్యవసాయం పని చేయట్లేదని ఏడుస్తున్నావేమో, గర్భఫలం లేదని దుఃఖపడుతున్నావేమో, లేకపోతే మీ కుటుంబంలో సమాధానం లేదని రోజు చిరాకుగా బ్రతుకుతున్నావేమో. ఈరోజు ఆ బెత్లెహేం, ఏ బెత్లెహేము? ఆ పసులు పాకున్నటువంటి బెత్లెహేము నేను మొన్న వెళ్ళి చూస్తే ప్రపంచంలో రాజులు, అధికారులు, ప్రెసిడెంట్లు అందరూ కూడా ఆ పసులు పాక దగ్గరికి వచ్చి ఎన్ని రకాల కానుకలు వేసేస్తున్నారో అక్కడ. ఆ ప్రాంతము పోషించబడేది, ఆ దేశము ఫైనాన్షియల్గా ఈరోజు గొప్పగా పోషించబడే కారణము, మెయిన్ ఇన్కమ్ సోర్స్ అంతా కూడా ఆయన పశువుల పాకలో పుట్టినందువల్ల ఆ స్థలాన్ని దర్శించుకోవడానికి కోట్ల మంది వస్తున్నారు. ఆయన పుట్టాడు, ఆయన సిలువ వేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన వెళ్ళిపోయారు, 2వ రాకడలో వస్తున్నారు. ఆయన ఒక్కసారి జన్మించినందుకు కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ ప్రాంతము పోషించబడుతూ ఉంది. ఆమేన్. యేసు మన హృదయంలో జన్మిస్తే, యేసుకి మన హృదయంలో చోటిస్తే, మన బ్రతుకుని ఆయనే ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని జరగలేదు, ఆలస్యమైందని వేదనతో కొట్టుమిటలాడుతున్నావో, పిల్లలు లేకుండా 10 మందిలోకి వెళ్తే ఏమంటారండి? దుర్వాసన ఏంటంటే, మనల్ని చూసినప్పుడే ఇంకా పిల్లలు లేరమ్మా, ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదమ్మా, అయ్యో మీరు ఇంకా ఇల్లు కట్టుకోలేదా? ఎవరి ఇంటికన్నా ఓపెనింగ్ వెళ్తే అక్కడ కొంతమంది దోతలు ఉంటారు, మీకు ఇల్లు లేదా, ఇంకా ఇల్లు కట్టుకోలేదా, అయ్యో మీకు ఇల్లు ఉందనుకున్నానే. మన బంధువులే, స్నేహితులే మనల్ని చూసి ముక్కు మూసుకుంటుంటారు. ఈ దినము, ఈ క్రిస్మస్ సందర్భముగా చిత్తడిగా ఉన్న నీ బ్రతుకు, చిరాకుగా ఉన్న నీ బ్రతుకు, దుర్వాసనగా ఉన్న నీ బ్రతుకు, పసులు పాక లాంటి పేదరికంగా ఉన్న నీ బ్రతుకుని యేసు ఒక మహాపుణ్యక్షేత్రముగా చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసుకి ఎక్కడ చోటు ఇవ్వాలంటే గుండె లోపల చోటు ఇవ్వాలి. ఆయనకి ఎక్కడ ఇవ్వాలి? ఆయనకి హృదయములో ఇవ్వాలి చోటు. చాలామంది ఇంట్లో ఒక మూలని గది కడుతుంటుంటారు, అక్కడే బైబిల్ పెడుతుంటుంటారు, అది సన్నిధి గది అంటుంటారు. ఆయన అక్కడే ఉంచుతారు కొందరు. అక్కడ ఉంచడం కాదు, గదుల్లో పెట్టడం కాదు, గుండె గదిలో పెట్టాలి ఆయన్ని. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతోనే రావాలి. ఆ బైబిలు, ఆ ప్రార్థనా గదిని అక్కడే పెట్టడం కాదు, నీ బ్రతుకు కాలమంతా యేసు నామస్మరణను చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా.
నీ గుండెలో, నీ హృదయంలోనికి యేసు ప్రభు వారు జన్మించారు, ఉద్భవించారు అని నువ్వు అనుకుంటే, నువ్వు ఎటు వెళ్ళినా, అమ్మా మీ చేతితో ₹1 ఇవ్వండి, అమ్మ మీరు ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టండి, మేము దీవించబడతాం, అమ్మ మీరు పెళ్ళిలో అలా వచ్చి వెళ్ళిపోతే చాలు, మా ఇంటికి అలా వచ్చి వెళ్ళిపోతే చాలు అని అడుగుతారు నిన్ను. ఎందుకంటే నీవు ప్రతిష్ఠ చేయబడిన మనిషి అవుతావు, నువ్వు ఆశీర్వదించబడిన మనిషి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు అవమానం చేసినా, ఎక్కడ కృంగిపోయినా, పశువుల పాక లాంటి నీ బ్రతుకులో, నా బ్రతుకులో యేసు నిలిచి ఉన్నారు. మనము ఇంతవరకు అనేక మందికి సరైన సాక్ష్యము లేకుండా ఉన్నామని అనుకుంటున్నామేమో. ఈ దినము సేవకుడు నోటంపడు దేవుడు నీకు పలుకుతున్న మాట, నీ చిన్న పశువుల పాక లాంటి నీ ఇంటిని, నీ బ్రతుకుని, నీ బిడ్డల బ్రతుకుని ఆయన బెత్లెహేముగా మార్చుచున్నాడు. బెత్లెహేం అంటే రొట్టెల గృహము. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల గృహం. మన ఇంట్లో ఎవరు ఉండాలని కోరుకోవాలి? ముందు గట్టిగా చెప్పండి. నేను ఎప్పుడైనా అంటే హైదరాబాద్లో అద్దెకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను, ఇంటి వాళ్ళందరికీ ఇల్లు మారాలనుకోండి. ఎప్పుడైనా ఇల్లు మారాలంటే ఫస్ట్ ఏది పట్టుకుని వెళ్ళిపోతానంటే, నేను ఏది పట్టుకుని వెళ్ళిపోతాను? 10 ఆజ్ఞలు పలక ఉంటుంది నాకు. 10 ఆజ్ఞల పలక పట్టుకుని ఫస్ట్ ఏ ఇంటికి వెళ్తానో ఆ ఇంట్లో ప్రార్థన చేసి ముందు అది పెట్టుకుంటాను. నేను 10 ఆజ్ఞలు పలక నా ఇంటిలో పెట్టుకుంటాను ఎక్కడికి వెళ్ళినాను. అలాగ 2-3 ఇల్లు అద్దెకి మారినప్పుడు ఆ పలకట్టుకునే పోయాను. దేవుడు స్థిరమైన ఇల్లు నాకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇవ్వటమే కాదు బాబు, లేని వారికి ఇవ్వమని ప్రార్థన చేస్తుంటే కొన్ని వేల మందికి ఇల్లు ఇచ్చేసాడంతే. మనం ఎక్కడికి వెళ్ళి పునాది వేసినా వాళ్ళు మంచి ఇల్లు కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. ఇంక ఈ మధ్య వెళ్ళటానికి టైం ఉండట్లేదు. నేను అంటున్నాను, ఓపెనింగ్లైనా ప్రతిష్టలైనా నేను ప్రార్థన చేసాను, మీరు పనులు ప్రారంభించుకుంటున్నారు కనుక మీ గ్రామంలో ఉన్న సేవకుల చేత చేయించుకోండి అంటున్నాను. హల్లెలూయా. ప్రజలరా, ఇల్లు లేని వాళ్ళందరికీ కొత్త గృహాలు పథకం దేవుడిస్తున్నాడు. క్రిస్మస్ బహుమానముగా సొంత గృహాలు మీకు కలుగుగాక, ఐశ్వర్య గృహాలు కలుగుగాక, రక్షణ గృహాలుగా మారునుగాక. హల్లెలూయా. మన చిన్న పశువుల పాక, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవలతో. పడదాం. మా ఇంటి పేరు పశువుల, పక్కింటి ఒలీవల తోట, ఎదురింటి పేరు మావాడ పేరు సియోను కోట. మా ఇంటి, మా ఇల్లు అన్నప్పుడు ఎలా చెప్పాలి? ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుర్వాసన, నీకు ఉద్యోగం లేని స్థితి, నిరుత్సాహ స్థితి, అవమానము అన్నీ కలిసిన నీ పశువుల పాక పక్కన ఒలీవల తోట ఉంది. ఆమేన్. యేసయ్య తోట నీ పక్కనే ఉంది. అందుకని నీ చిన్న పాకలో ఐశ్వర్యం ఉంటుంది. నేను మిమ్మల్ని దీవించడానికి వస్తున్నాను. ప్రతి ప్రాంతము దేవుడు ఈ దీవెన మాటలు ప్రకటించమన్నాడు. ప్రకటిస్తేనే మీకు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎవరెవరు ఏమనుకున్నా నాకు తెలియదు, కానీ నన్ను పంపిన దేవుడు మీరు బాగుపడాలని దీవెన ప్రకటించమన్నాడు. ప్రకటిస్తున్నాను. మీరు ఆశీర్వదించబడతారు. మీరు బాగుపడి మీ ప్రాంతాల్లో మీ సంఘాలకు వెళ్ళి సాక్షులుగా మీరు నిలబడాలి, సంఘాలను బలపరచాలి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. మంది పశువుల పాకే 2024లో నీ పాక పుణ్యక్షేత్రంగా దేవుడు మారుస్తాడు. ఇంతవరకు ఎవరు నీ పాకలోకి రావాలని నువ్వు ఎన్నో సమయాలు పిలుచుంటావు. మీ ఇంటికి
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని సమస్యలే చెప్తుందిరా బాబు అని చుట్టాలందరూ రాకుండా దూరం వెళ్ళిపోయారేమో. నీ ఇల్లు పుణ్యక్షేత్రంగా, నీ ఇల్లు ఆశీర్వాదంగా మార్చినప్పుడు నువ్వు పిలవకుండానే సూట్ కేసులు పట్టుకుని వచ్చేస్తారు మొత్తం అందరూ. ఈ మధ్య అందరూ బాగున్న చోటకి వెళ్ళిపోతున్నారు ప్రజల్లో. ఎవరైనా భార్య భర్తలు దెబ్బలాడుకుంటే బాగున్న వాళ్ళ ఇంటికి పోతుంటుంటారు. ఏమో వచ్చేవి ఏంటంటే సరదాగా వచ్చాను అని చెప్పి 20 రోజులు ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా మీరెంత తెలివైన వాళ్ళు అంటే మొదటి రోజు బాగానే చూస్తారు, కోడిని కోస్తారు, తర్వాత కోడి గుడ్డు పెడతారు. మొదటి రోజు కోడు, రెండో రోజు గుడ్డు, మూడో రోజు పప్పు, నాలుగో రోజు రసం, తర్వాత గుడ్డాల ముఖం మీద వేసేస్తారు అంతే. అంటే మేము వెళ్ళిపోతున్నాం ఊరు అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మేమా భద్రాచలం వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నారా? మేమందరం వెళ్ళిపోతాం. మీరు ఉంటారా? మీరు ఉంటారంటే తాళం ఇస్తాం. మీరు వెళ్ళిపోతే మేమే ఉంటామమ్మని అలా బస్సు ఎక్కాక భద్రాచలం లేదు, ఏమీ లేదు. అంత తెలివైన వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. అనేక మంది మన ఇంటికి వద్దురా బాబు వెళ్ళిపోండి అన్నా సరే పోకుండా ఉంటారు. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించుచున్నాడు. ఆమేన్. పశువుల పాక చిత్తడిగా ఉండొచ్చు, చిరాకుగా ఉండొచ్చు, పేదరికంగా ఉండొచ్చు, దుర్వాసనగా ఉండవచ్చు. ఇంతవరకు నీ బ్రతుకు, చిన్న బ్రతుకైనా పెద్ద బ్రతుకైనా, నీ బిడ్డలు ఖాళీగా ఉన్నారు, పనిపాటలు లేవని ఏడ్చేవేమో. ఒక సేవ, నీ ఇల్లు ఒలీవల తోటగా మార్చుచున్నాడు. నీ ఇల్లు సియోను కోటగా మార్చుచున్నాడు. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. ఈ క్రిస్మస్ దినాన్న పశువుల పాకనే పుణ్యక్షేత్రముగా దేవుడు మార్చుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నిజముగా పశువుల పాక కంటే, పందుల సాల కంటే హీనం అయిపోయినని ఏడుస్తున్నావా? అప్పులున్నాయా? బాగా సమస్యలు ఎక్కువ ఉన్నాయా? ఇలా బ్రతుకుతున్నాను, ఇలా ప్రయాణం చేస్తే నెమ్మదిగా ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఉండబుద్ధి అవ్వట్లేదు, బ్రతకాలని లేదు, ఈ రోగము, ఈ మనుషులు ఎదుట నేను ఉండలేను అని ఏడుస్తున్నావా? నా బ్రతుకులో ఇంత అన్యాయం ఎందుకు జరిగిందని ఏడుస్తున్నావా? ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా చిన్న స్థితిని, నా పశువుల పాకని నీవు పుణ్యక్షేత్రంగా మారుస్తావా? నా జీవితమే, నా బిడ్డలు, నా కుటుంబము ఆశీర్వాదంగా మారాలంటే రక్షకుడు నీవు మా ఇంట్లో ఉండాలి కదా, నా ముఖ్యముగా నా హృదయంలో ఉండాలి కదా. నీవు ఉండేలాగా నేను లేనా? నీ హృదయంలో నీ హృదయంలో పాపమును లక్ష్యము చేస్తున్నావా? నీ హృదయంలో శాంతి లేకుండా ఉన్నావా? యేసు అతిథిగా ఉండాలంటే పరిశుద్ధత నీలో ఉన్నదా? ఆయన ఉంటే డబ్బులు ఇస్తాడు, ఆయన ఉంటే ఆత్మకు శాంతినిస్తాడు, ఆయన ఉంటే నీ ఇంటిలో శుభకార్యము జరుగుతుంది, ఆయన ఉంటే గర్భఫలము భూఫలము ఇస్తాడు, ఆయన ఉంటే పాపమును కొట్టివేస్తాడు, ఆయన ఉంటే కొత్త చిగురు నీ జీవితంలో వస్తుంది, ఆయన ఉంటే నీకు మోక్షము కలుగుతుంది. పశువులు పాక కంటే హీనముగా ఉందా? నీ పాపాలు నీకు కనపడట్లేదా? నీ ఏమి చేస్తున్నావో అది నీకు కనపడట్లేదా? నీ పాపాలు నీకు కనపడుతూ ఉంటే క్షమించమని అడగండి. కనపడని పాపాలు కూడా ఉండి ఏదైనా మర్చిపోయి ఉంటే, తెలుసో తెలియక ఏదైనా పాపం చేస్తే క్షమించు. నా గుండెలో నువ్వు ఉండాలయ్యా, నాకు నీ రక్షణ దయచే బాబు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచని అడగండి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థనలో ఉందాం. సువాసన స్థలముగా ఆయన మార్చి ఉన్నాడు. ప్రార్థన చేయండి. నా జీవితము నా బంధువులు ఎదుట, నా స్నేహితులు ఎదుట, అందరి ఎదుట ఒక పరిశుద్ధ సువాసన కలిగిన సాక్ష్యము నా ఇంటిలో దయచేయ బాబు అని అందరూ ప్రార్థన చేయండి. అటువంటి గొప్ప బహుమానముతో నువ్వు వెళ్ళబోతున్నావు. నూతన సంవత్సరంలో అట్టి ఆశీర్వాదంతో అడుగు పెట్టబోతున్నావు. నిన్ను అసహించుకున్న వారి మధ్య
ఆయన ఒక సాక్షి స్తంభముగా నిలబెడుతున్నాడు. ఒక లైట్ పిల్లర్గా నిన్ను నిలబెడుతున్నాడు. ఒక దీపస్తంభంగానే ఉంటావు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. గొప్ప గొప్ప వారికి దొరకని భాగ్యము బీదలమైన మనకి దొరికింది. ఆయన మన హృదయములో వెలిచి ఉన్నారు. మనం నిబ్బరము కలిగి ఆయనను కాపాడుకుంటూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 సోమవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, విజయాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.